ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గం గుడ్లూరు మండలం చిన్నలాట్రిపి గ్రామంలో 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు నిర్వహించారు. స్థానిక నాయకులు, కూటమి పార్టీ కార్యకర్తలతో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రజలను కలుసుకుని ప్రభుత్వం 2 ఏళ్లలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. ఎస్సీ ఎస్టీ కాలనీల్లో ప్రచారం నిర్వహించి కరపత్రాలు పంపిణీ చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చామని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ అభివృద్ధి సంక్షేమ పాలన అందిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. చిన్నలాట్రిపి పంచాయతీలో సుమారు 60 లక్షలతో సీసీ రోడ్లు, డ్రైనేజీ కాలువలు, బోర్లు, జేఎస్పీ రోడ్లు నిర్మించామని, ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 40 మంది పేదలకు వైద్య సహాయం అందించామని చెప్పారు. గుడ్లూరు నరసాపురం మధ్య 11 కిలోమీటర్ల కొత్త రహదారి నిర్మాణానికి 4.30 కోట్లు మంజూరు చేయించామని, టెండర్లు పూర్తయ్యాయని, నెల రోజుల్లో పనులు ప్రారంభమవుతాయని వెల్లడించారు. వైసీపీ పాలనలో జరిగిన విధ్వంసం నుంచి రాష్ట్రం కోలుకుంటూ కూటమి ప్రభుత్వంలో వేగంగా అభివృద్ధి దిశగా సాగుతోందని, అమరావతి నిర్మాణం శరవేగంగా కొనసాగుతోందని, వచ్చే ఏడాది పోలవరం ప్రాజెక్ట్ జాతికి అంకితం కానుందని, మన ప్రాంతానికి సాగు, త్రాగునీరు అందించే వెలుగొండ ప్రాజెక్టు పనులు కూడా త్వరలోనే పూర్తవుతాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని వార్డులు, పంచాయతీల్లో కూటమి విజయానికి నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షులు జనిగర్ల నాగరాజు, గ్రామ పార్టీ అధ్యక్షులు కాపులూరి ప్రసాద్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మేకల విజయ్తో పాటు పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే ఈరోజు ఈ గ్రామంలోనే 40 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇచ్చాం. ప్రతి పేదవాడు ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్యంతో కుటుంబం అప్పుల పాలు కాకూడదని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎంఆర్ఎఫ్ చెక్కులు మీరు ఈ గ్రామంలోనే 40 మందికి ఇచ్చామంటే మీ అందరూ కూడా ఒకసారి ఆలోచించాలి. ఏ ప్రభుత్వం మన పట్ల మంచి చేస్తూ ఉంది, ఏ ప్రభుత్వం మన పిల్లల భవిష్యత్తును నాశనం చేసిందో మీరు అందరూ కూడా ఒకసారి ఆలోచించాలి. గత ప్రభుత్వంలో కల్తీ మంద్యం, ఇసుక 4,000 ట్రాక్టర్ పెట్టుకునే పరిస్థితి ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలు. అలాగే ఈ గ్రామంలోనే పంచాయతీ నిధులు గత 5 సంవత్సరాల్లో ఏ సర్పంచ్ కూడా ఒక 10,000 ఖర్చు పెట్టాలంటే సర్పంచ్ అవి కూడా కనీసం 10,000 ఖర్చు పెట్టలేని పరిస్థితి ఉండేది. ఈరోజు 15th అకౌంట్లో పడితే తెల్లారేసరికి అవి మళ్ళీ వెనకలాగిపోయే పరిస్థితి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పంచాయతీ నిధులు పంచాయతీకే ఖర్చు పెట్టాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఈ పంచాయతీకి ఈ 2 సంవత్సరాల్లో 19 లక్షల రూపాయలు 15th ఫైనాన్స్ నిధులు ఖర్చు పెట్టామంటే ఈరోజు శ్మశానాలు కానీ, డ్రైన్లు కానీ, ఏదైనా ఒక వాటర్ సమస్య వచ్చినా బోర్ వేయడం కానీ ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నామంటే పంచాయతీలు పటిష్టంగా ఉంటేనే గ్రామాలు పటిష్టంగా ఉంటాయనే ఆలోచనతో ఈ పంచాయతీ వ్యవస్థను బలోపేతం చేస్తూ ఉన్నారు. మీరందరూ కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి. అలాగే ఎన్ఆర్జీఎస్లో ఈ గ్రామంలో 53 లక్షల రూపాయలు సిమెంట్ రోడ్లు వేసాం ఈ గ్రామానికి. మీ అందరూ కూడా గత ప్రభుత్వంలో ఏడన్నా ఒక రోడ్డు, 6 రోడ్డు కూడా వేయని పరిస్థితి. ఏ ప్రభుత్వం అయితే మీకోసం పనిచేస్తూ ఉందో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం గుడ్లూరు నుంచి వస్తూ ఉంటే మీ గ్రామానికి వచ్చే రోడ్డు ఎంత దారుణమైన పరిస్థితి ఉందో గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు మళ్ళా మన గవర్నమెంట్ కూడా ఆల్రెడీ టెండర్లు 4,30 లక్షల రూపాయలు టెండర్లు కూడా పిలిచారు. ఒక నెలలోనే ఈ రహదారి కూడా కార్యక్రమం స్టార్ట్ అవుతుందని చెప్పి ఈ సందర్భంగా మీ గ్రామ వాసులందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాం. మీరందరూ కూడా No matter the noise outside, enjoy the quiet inside. With noise-cancelling windows from Asahi System Windows. Please subscribe SS News AP.